గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకే ఒక పాయింట్ అయితే హల్చల్ గా అయితే నడుస్తుందండి. ఆ పాయింట్ 2025 మొత్తం అంతమైపోతుంది ప్రపంచం అని చాలా సోషల్ మీడియాలో ఇప్పటికే మీరైతే వినే ఉంటారు కదా. అలాగే ఆవిడ కనుక జ్యోతిష్యం చెప్తే తప్పనిసరిగా జరుగుతుందని ప్రపంచం మొత్తం అయితే నమ్ముతుంది. అసలు ఆవిడ ఎవరు, ఆవిడ చెప్పిన విధంగా ఏమేం జరిగినాయి మన ప్రపంచంలో. అలాగే ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు అయితే భూకంపాలు అనేది ఎక్కడ పడితే ఎక్కడైతే వచ్చింది కదా. సో దానికి ఆవిడ ఏమంటున్నారు అన్ని విషయాలు మీకైతే చిన్న షార్ట్ కట్ లో పాయింట్ టు పాయింట్ అయితే చెప్తా. జస్ట్ వీడియోని మాత్రం ఒక 3 నిమిషాలు అయితే ఉంటుంది, ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే వీడియో అయితే ఉండబోతుంది కాబట్టి కొంచెం వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసేయండి, ఓకేనా. సో ఈ వీడియోని అయితే లైక్ చేశారు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరికి తెలిసింది వంగ బాబా. ఈమె వచ్చేసి జపాన్కి చెందిన జ్యోతిష్యం అనే మనకైతే చెప్తూ ఉంటది. సో ఈమె వచ్చేసి మనకైతే 1980 నుంచి జ్యోతిష్యాలు అనేది చెప్పడం అయితే జరుగుతుందండి. సో అప్పటి నుంచి ఆమె చెప్పిన విధంగా ప్రపంచంలో ఎప్పుడైనా సరే జరిగిన విషయాలు మీకైతే ఒక 2 పాయింట్స్ అయితే చెప్తా. 2004 అలాగే 2011 ఈ 2 సంవత్సరాలు మీరైతే గుర్తుపెట్టుకోండి. 2004లో వచ్చేసి జపాన్ లో అతి భారీగా వచ్చేసి మనకైతే అక్కడ భూకంపాలు, దాంతో పాటు అక్కడ వచ్చేసి వర్షానికి చాలా వరకు అయితే చాలా మంది అయితే చనిపోవడం అయితే జరిగిందండి. అంటే సునామీ అంటాం కదా. సో అది వచ్చేసి అక్కడ 7.8 రేంజ్ లో అయితే 2004లో అయితే వచ్చింది. 2011లో 9.4 అక్కడ సునామీ అయితే రావడం అయితే జరిగింది. ఏకంగా 20,000 మంది వరకు అయితే ఒకేసారి చనిపోవడం అయితే జరిగిందండి ఆ సునామీ కారణంగా. వంగ బాబా ఈమె వచ్చేసి ఏ జ్యోతిషాలు చెప్పినా సరే అదే విధంగా జరిగినట్టు. రెండో ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో సో అప్పుడు కూడా చిన్న మాట అయితే ఉందట. సో అదే విధంగా మనకైతే ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం అయితే జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి ఒక ప్రిన్సెస్ చనిపోతుందని ఆమె ముందే చెప్పింది. సో అదే విధంగా ప్రిన్సెస్ అయితే చనిపోయింది. ఆ ప్రిన్సెస్ పేరు మీకు కనుక తెలుసుంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఆ ప్రిన్సెస్ ఎవరో కాదు, డయానా. ఈమె చనిపోక ముందే ఆమె చనిపోతుందని ఈమె జ్యోతిషంలో అయితే చెప్పడం జరిగింది. సో చెప్పిన విధంగా ఆమె కూడా చనిపోవడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు 2025 ఏదైతే ఉందో ఇది ప్రపంచ వినాశానికి కొంచెం ముందుగా దారి అడుగు స్టార్ట్ అయితే అయిందని ఆమె అయితే చెప్తుంది. దానికి కారణంగా జూలైలో మన అందరికి తెలిసిందే కదా, వర్షాలు అనేది బీభత్సంగా అయితే పడతాయి. అలాగే ఈసారి మన తెలంగాణలో ఏ విధంగా వర్షాలు అయితే పడ్డాయి మన అందరికి తెలిసిందే కదా. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా నష్టంగా కలిగింది ఈసారి. సో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా బీభత్సంగా వర్షాలు అయితే పడ్డాయి. ఈ జూలై నెల ఏదైతే ఉందో ఇప్పుడు రాబోతుంది. సో దాంట్లో కూడా అతి భారీ వర్షాలు పడతాయి. మానవులు కూడా దీంట్లో అయితే చాలా చనిపోతారని ఆమె చెప్పడం జరిగింది. మన ఇండియాలో కాదు, జపాన్ లో కూడా వచ్చేసి ఇదే విధంగా జరుగుతుందని ఆమె జ్యోతిషంలో అయితే చెప్పడం జరిగిందండి. సో మనందరికి తెలిసిందే కదా, 2004 2011 జ్యోతిషం చెప్పిన విధంగా మనకైతే సునామీ అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు మనకి ప్రకృతి నుంచి ఏదైనా చూద్దామంటే భూకంపాలని ఇదని అదని చాలా విన్నా. మొన్న మయన్మార్ లో అలాగే మనకి థాయిలాండ్ లో జరిగిన విషయం మనందరికీ తెలిసింది కదా. సో దాంట్లో కూడా అక్కడ చాలా మంది చనిపోవడం అయితే జరిగింది. సో ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే చేస్తే ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాగే ఈసారి వంగ బాబా చెప్పిన విధంగా జరుగుతుందంటే మనం జూలై నెల వరకు అయితే తప్పనిసరిగా వేచి ఉందాం. ఒకవేళ ఆమె చెప్పిన విధంగా భారీ వర్షాలు కనుక పడితే ఇక ఆమెని తప్పకుండా నమ్మాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నమ్ముతున్నారు, కానీ ఆమెని ఏదో జ్యోతిషం చెప్తుంది, ఆమె చెప్పినట్టుగా అన్ని జరగవు అని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చు. ఈ జూలై నెలలో కనుక మనకైతే అతి భారీ వర్షాలు కనుక పడితే మాత్రం ఆమె చెప్పినట్టు అయితే జరుగుతుంది. మొన్న జరిగిన ఇష్యూలో కూడా చాలా మంది అక్కడ జంతువులు బాధపడుతున్నాయని మనం అయితే వీడియో అయితే చేసాం. చాలా మంది అయితే దాని మీద ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకైతే సుప్రీంకోర్టు కూడా మనకి తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఫైనల్ తీర్పు కాదు, దాంట్లో ఉన్న మూగ జీవాలకి ఇలాంటి హాని కలగద్దు, మీరు అక్కడ ఏ పనులు చేయొద్దని సుప్రీంకోర్టు కూడా తీర్పు అయితే ఇచ్చింది. సో మీకు ఆ టాపిక్ కవర్ చేసా. అలాగే ఈ రోజు టాపిక్ అయితే కవర్ అయితే చేసా. వంగ బాబా 1980 నుంచి జ్యోతిషం ఇప్పుడు అయితే చెప్తుంది కాబట్టి ఆమె చెప్పిన విధంగా అయితే జరుగుతుందట. సో మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా. సో థ్యాంక్ యూ.